సరే ఇప్పుడు మీరు చాలా మందిని చూస్తుంటారు. డిప్రెషన్ వాళ్ళని కానివ్వండి, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని కానివ్వండి, ఎంతో మందిని ట్రీట్మెంట్ చేస్తుంటారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలు? హ్మ్. మంచి ప్రశ్న అమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే, మానసిక సమస్యలంటే డిప్రెషనే అనుకుంటారు. కానీ ఉన్నటువంటి దగ్గర దగ్గర 1600 మించి ఉండేటటువంటి మానసిక సమస్యల్లో ఒక ప్రముఖమైనటువంటి మానసిక సమస్య, అత్యధికంగా మనం చూసేటటువంటి మానసిక సమస్య డిప్రెషన్. నార్మల్‌గా మన అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్ లేనటువంటి మనిషి అవును. ఎవడుంటాడు? ఎమోషన్‌లు అనేటటువంటిది మనలో ఒక భాగం. ఒక నవ్వు, ఒక ఏడుపు, ఒక కోపము, ఒక బాధ, ఒక బెంగ, ఒక భయము, ఇవన్నీ ఎమోషన్స్. ఎప్పుడైతే ఒక ఎమోషన్ ఒక పరిధిని దాటుతాదో, ఎప్పుడైతే ఆ పరిధిని దాటం వల్ల ఆ వ్యక్తి ఎందుకు నేను బతుకున్నాను, ఏంటి ఆలోచన, ఏంటి బాధ, ఉన్నటువంటి సమస్య పెద్దగా అనిపించవచ్చు, లేదంటే లేనటువంటి సమస్యను ఊహించుకోవచ్చు. అవును. ఆ దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో దాన్నే మనం ఆత్మన్యూన్యతాభావం అంటాం. మనందరం సహజంగా ఒక సమస్య వచ్చినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం, లేదంటే ఒక సమస్య వచ్చినప్పుడు కోప్పడతాం. కానీ ఎప్పుడైతే ఈ డిప్రెషన్ అనేటటువంటి ఎలిమెంట్ ఏ మానసిక సమస్యకైనా కూడా ఆ సమస్య, ఆ ఇమోషన్ అనేటటువంటిది విపరీతంగా కంటిన్యూస్గా అన్ని సందర్భాల్లో ఎంతమంది కన్సోల్ చేసినా, ఎంతమంది ధైర్యం ఇవ్వటానికి ట్రై చేసినా ఆ ఇమోషన్లోంచి బయట పడనప్పుడు దాన్ని మనం డిప్రెషన్ అంటాం. లేదంటే ఏమంటాం, అరే బాధపడుతున్నాడు అని అంటాం, ఏడుస్తున్నాడు అంటాం. అంటే ప్రతి మనిషిలో కూడా తేరుకునేటటువంటి కెపాసిటీ ఉంటుందమ్మా, తట్టుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది. దాన్నే మనం కోపింగ్ స్కిల్ అంటూ ఉంటాం. ఏ సార్ అందరికీ డిప్రెషన్ రాదు, ఏడ్చే వాళ్ళందరూ డిప్రెస్డ్ అంటే కాదు. ఎప్పుడైతే కనుక మనందరికీ డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే డిప్రెషన్లోంచి తేరుకోవటానికి కూడా మనకి ఒక విధమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక బలం ఉంటుంది. ఎప్పుడైతే కనుక మనకు ఆ స్ట్రెంగ్త్ ఉండదో, లేదంటే ఆ స్ట్రెంగ్త్ వాడి వాడి అది కాస్త ఎండిపోతుందో, వాడిపోతుందో, అప్పుడు డిప్రెషన్ అనేది బయటకు వస్తుంది. మరి బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా డిప్రెషన్తో ఉండేటటువంటి వాళ్ళ, మరి ఎప్పుడు బాధపడితే కనుక, ఏ స్థాయి వరకు బాధపడితే కనుక దాన్ని డిప్రెషన్ అనేటటువంటి పదం వాడతారు అనేటువంటి కీలకమైనటువంటి అంశం. ఎవరైతే కనుక కంటిన్యూస్గా ఇదే బాధలో ఒక పరిష్కారం ఉన్నా కూడా లేనట్టు భావిస్తూ, అదే బాధలో అలా లీనమైపోతూ, ఏడుస్తూ, ఏ పని చేయకుండా అన్ని పనులు ఇంతే వదిలేసి మా లైఫ్ ఇక్కడికి ఇక్కడితో వరకే అయిపోయింది అని. అన్నట్టుగా, ఆ మెమరీ అనేటటువంటిది అక్కడ అయిపోయినటువంటి విధంగా, దేని మీద ఫోకస్ చేయలేక, అన్ని ఇంట్రెస్ట్లు, అన్ని తెలివితేటలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు, తెలివైనటువంటి వాడండి మా వాడు, చాలా తెలివైనటువంటిదండి మా అమ్మాయి, వీళ్ళకి డిప్రెషన్ ఏంటండి డాక్టర్ గారు అలా అంటారు అంటే కనుక, తెలివితేటలు, చదువు అనేటటువంటి అంశాలకి ముడిపడినటువంటి ఒక మానసికపరమైనటువంటి సమస్య డిప్రెషన్. ఎప్పుడైతే కనుక ఈ డిప్రెషన్ అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ కనిపించినా కూడా అదే ఆత్మన్యూన్యత భావంతో వాళ్ళు నలిగిపోతారో, అప్పుడు దాన్ని డిప్రెషన్, అదొక డిజీజ్, దానికి ఒక పరిష్కారం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందమ్మా. సరే ఇప్పుడు ఇలాంటి డిప్రెషన్‌తో బాధపడుతున్నటువంటి ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వారితో ఉన్నారు. మాట్లాడదాం. అవును ఇప్పుడు సార్, రెడీ. ఇప్పుడు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? అక్షర, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకేనండి, సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సరే. అక్షర గారు నమస్తే అమ్మా. అక్షర నమస్తే అమ్మా, వినిపిస్తుందమ్మా నా మాట? వినిపిస్తుందండి. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు నీ నెంబరు మాకు ఇచ్చారు, మేము మీకు కాల్ చేయడం జరిగింది. ఆ? సరే అండి. చాలా మంది నెంబర్స్ వచ్చినాయి, కానీ ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ సమస్య చాలా విపరీతంగా ఉంది, ఏ క్షణమైనా కూడా మిమ్మల్ని మీరు ఏదన్నా అనేటటువంటి విధంగా పంపించారు, కాబట్టి అందుగురించే ప్రయారిటీగా మీ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటి సమస్య అమ్మా? అక్షర చెప్పు తల్లి. సార్, నా ప్రాబ్లం ఏంటంటే, చెప్పండి. సార్ నా ప్రాబ్లం చెప్పుకోవాలంటే బాధగా ఉంది సార్. చెప్పినన్నా పర్లేదు, చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటో చెప్పమ్మా. సార్ అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. పర్లేదమ్మా, ఏదైనా చెప్పు, నీ మనసులో నీ పెదాల దగ్గర నుంచి ఏ మొదటి మాట వచ్చినా మొదలుపెట్టు, అక్కడి నుంచి నేను అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్ది. కానీ అంటే నా లైఫ్ లో ఇప్పటి వరకు ఒకటి కూడా మంచి ఏం జరగలేదు సార్. ఏదైనా మంచి జరిగిందంటే అది ఈ రోజు మీతో మాట్లాడడమే సార్. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటమ్మా అంత కష్టమే వచ్చింది? నీ వయసు ఎంతమ్మా అక్షర? నా వయసు 28 అండి. 28 years. చదువుకుంటున్నావా, జాబ్ చేస్తున్నావమ్మా? చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు. సక్సెస్ అవుతున్నాయమ్మా ట్రయల్స్? అవ్వట్లేదా?
అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి ఏంటమ్మా ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే మాది ఒక జాయింట్ ఫ్యామిలీ. ఉమ్, అందరూ పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, నాన్న అందరం కలిసే ఉంటాం. ఉమ్, ఇంకా అందరం హ్యాపీగానే బాగానే ఉండేవాళ్ళం. ఉమ్, కాకపోతే తెలియకుండానే కొన్ని ఇయర్స్ నుంచి మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అమ్మా. ఒక 6 months బ్యాక్ ఉమ్, మా పిన్ని చనిపోయింది. అమ్మా. ఇంకా పిన్ని చనిపోయిన తర్వాత అక్క ఇంకా బాధలో ఉన్నాం. సర్లే అని మమ్మీ వాళ్ళు చనిపోయిన ఇంట్లో పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది కదా అని ఉమ్, నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. ఉమ్, కానీ ఆ పెళ్లి కూడా చేయాలని ముందుకు అనుకున్నా, ముందుకు ఇంకా పోలేదు ఆ పెళ్లి మ్యాటర్. ఇంకా అయ్యయ్యో. ఉమ్, ఉమ్, ఇంతలోగే మమ్మీ డాడీ కూడా ఒక రోజు అంటే సూసైడ్ చేసుకున్నారు. నేను బయట చదువుతున్నా. కాదు నాన్న, ఒక్క నిమిషం. అమ్మ నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకున్నారా ఒకేసారా? ఒకేసారి చేసుకున్నారు. ఎప్పుడమ్మా? అప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడే రీసెంట్ గా ఒక 2 months అవుతుంది. అమ్మ నాన్న చనిపోయి 2 months అవుతుందా సూసైడ్ చేసుకుని? ఆ, అయ్యయ్యో. ఎలాగమ్మా? ఎలా జరిగింది అది? అంటే నేను చదువుతున్న బయట పేపర్. ఉమ్, సో సడన్ గా నార్మల్ గా లోపలికి వచ్చేసరికి ఇద్దరు ఇంకా చనిపోయి ఉన్నారు. గాడ్ అదే ఫ్యాన్ కి తాడేసేసుకొని ఇంకా అదే చనిపోయి ఉన్నారు. ఉరి వేసుకుని చనిపోయారు ఇద్దరుని. అయ్యయ్యో. 2 నెలలే అయిందమ్మా? ఒక 2 months అవుతుంది. అయ్యయ్యో. చెప్పమ్మా. ఇంకా నేను ఇట్లానే మా ఫ్యామిలీలో చాలా మంది అంటే పిన్ని, బాబాయ్ ఇట్లా ఒకరి పోతే ఒకరు అట్లా చనిపోతూనే ఉన్నారు. ఇంకా మమ్మీ, డాడీ, పెద్దమ్మ ఇంకా అందరూ. సో అట్లా అని నేను డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. చేస్తే జెనెటికల్ డిసార్డర్ ఉంది, ఇంకా ఎవరికి మట్టుగా వాళ్ళే ఇంకా సూసైడ్ చేసుకొని చనిపోతారు అని చెప్పారు ఇంకా డాక్టర్. అంటే వీళ్ళందరూ అంటే నీకు 28 years కదమ్మా, ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి అక్షర. ఒక్క మాట నేను అడుగుతున్నాను, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరిగినాయా? అంటే అంటే ఒక 1 year 2 years 3 years గ్యాప్ లో జరిగినాయా, లేదంటే వెంటనే అంటే ఒకదాని తర్వాత వెంటనే జరిగినాయా ఈ సూసైడ్లు? లేదు, యాక్చువల్ గా 1 year కి 2 years కి అట్లా ఒక 8 months కి అట్లా జరిగేది. ఓకే తల్లి. రీసెంట్ గా 6 months బ్యాక్ పిన్ని చనిపోయింది. అక్కడికి ఒక 4 months పోయాక మమ్మీ డాడీ ఇంకా అంటే గ్యాప్ పైన ఇంకా ఒకటి పోతే ఒకటి అంటే సర్లే ఒకళ్ళు ఇదయ్యారు, ఒకటి అంటే మర్చిపోయాము అనుకునే లోప వాళ్ళు ఇంకా కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. ఇంకా నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారమ్మా? నాకు ఒక బ్రదర్ ఉన్నారు. నీకంటే చిన్నోడమ్మా? నాకంటే చిన్న తమ్ముడు.